అదే సందర్భంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మందకృష్ణమాది గారి పోరాటంలో కొనసాగుతూ అన్న 30 సంవత్సరాలు కష్టపడిన పోరాటంలో భాగంగా వర్గీకరణ సాధించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు అనుకూలంగా జీవోలు ఇచ్చిన తర్వాత కృష్ణమాది గారు అనేక రాష్ట్రాల్లో పర్యటన చేస్తున్న భాగంగా ఆంధ్ర రాష్ట్రాల్లో పర్యటన చేస్తున్న భాగంగా అనేక జిల్లాల్లో పర్యటన చేస్తున్న సందర్భంగా ఈ మధ్యలోనే అనుకోని సంఘటన ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ఆ సంఘటన ఏంటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మొదటి అధ్యక్షుడు మా అన్నగారైన కొండేపూడి శ్యాంబాబు మాదిగ గారు గత నెలలో అకాల మరణం చెందడం జరిగింది. గత నెల 18వ తేదీన చిన్న యాక్సిడెంట్లో ఆయన ప్రాణం కోల్పోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని అన్న మందకృష్ణమాది గారు శ్యాంబాబు అన్నకి ఘనమైన నివాళులు అర్పించాలి, జాతి మొత్తం యావత్తు కాకినాడ తరలిరండి అని చెప్పి అన్న కృష్ణమాది గారు పిలుపు మేరకు ఈ నెల 19వ తేదీన కాకినాడలో కమలవీరి థియేటర్ దగ్గర గోకులం రోడ్లో ఒక గొప్ప సంతాప సభని జరపబోతున్నాం. ఆ సంతాప సభకి మాన్యశ్రీ మందకృష్ణమాది గారు, పద్మశ్రీ మందకృష్ణమాది అన్నగారు రాబోతున్నారు. దానికి సంబంధించి ఈ జిల్లాలో ఉన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మరి ముఖ్యంగా మాదిగ న్యాయవాదుల సమాఖ్య, అలాగే మాదిగ ఉద్యోగుల సమాఖ్య, మాదిగ విద్యార్థుల సమాఖ్య, ఈ జిల్లాలో ఉన్న అనుబంధ కులాలు, మాదిగ ఉపకులాలు కూడా ఆ సభకి తరలి రావాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా శ్యాంబాబు అన్న కోసం 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అమలాపురం నుంచి నారావారపల్లి వరకు జరిగిన పాదయాత్రలో కీలకంగా వ్యవహరించి ఆ పాదయాత్రను విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించిన శ్యాంబాబు అన్నని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అదే సందర్భంలో ఈ రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజీలో అసలు మాదిగలు లేరని చెప్పి హర్ష్ కుమార్ ఏదైతే సింహగర్జన పేరుతో మోసం చేశాడో, అసలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాదిగలు లేరని చెప్పి ప్రచారం చేసి ఒక చిన్న బహిరంగ సభ పెట్టి మమ్మల్ని అవమానించిన తర్వాత ఈ విషయాన్ని కృష్ణమాది గారికి చేరేసి ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాదిగలు ఉన్నారని నిరూపించిన సభ మీ అందరికీ దృష్టి తెస్తున్నాను. అదే విశ్వరూప మహాసభ. విశ్వరూప మహాసభ ఆర్ట్స్ కాలేజీలో ఆనాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన శ్యాంబాబు అన్న ఆధ్వర్యంలో ఆనాడు మీ అందరూ చూశారు, పత్రికా విలేకరులు చూశారు, సమాజం చూసింది. లక్షలాది మంది ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో విశ్వరూప మహా పేరిట మాదిగలను సమీకరించి ఇదిగో ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, మొత్తం రాజమండ్రిలో ఉన్న మాదిగలందరూ మాదిగ సింహాలే కథలు వచ్చారు విశ్వరూప మహాసభకి. ఆ సభను కూడా విజయవంతం చేసింది శ్యాంబాబు అన్న విషయాన్ని ప్రజల దృష్టి తీసుకురాదలుచుకున్నాం. ఈ సందర్భంగా అలాంటి ఉద్యమకారుడు మా మధ్య లేకపోవడం ఉద్యమానికి తీవ్ర నష్టంగా భావించి అన్న మనశ్శాంతి కోసం అన్ని శ్రేణులు కాకినాడ తరలి రావాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తూ అన్నకి ఘనమైన నివాళులు అర్పించడం కోసం కృష్ణమాదిగ సాక్షాత్తు మాదిగ మహాత్ముడు మందకృష్ణమాదిగ వస్తున్నారు కనుక అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో, మందకృష్ణమాది గారి ఆధ్వర్యంలో శ్యాంబాబు అన్నకి ఘనమైన నివాళులు అర్పించడం కాకినాడలో జరుగుతుంది కనుక ఆ సభని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుకుంటూ నా జై మాదిగ, జై మందకృష్ణమాదిగ.